హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇవాళ నిద్ర లేవగానే అయితే ముందు పని కానిచ్చుకుంటున్నాను. బయట వాకిల్లో ముగ్గేసి వచ్చాను. ఫుల్ కోతులు ఉంది, అసలు చలి అయితే బీభత్సంగా ఉంది. ఇప్పుడు టైమే 7:15 అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా చలి కొడుతుంది అనమాట, అది సంగతి. ఇప్పుడే పని అయితే స్టార్ట్ చేశాను. నైట్ అస్సలు పడుకొని లేడు, ఎందుకో ఏడుస్తూనే ఉన్నాడు. నిద్ర చాలక ఇదిగోండి ఇప్పుడు లేసా, కానీ ఇప్పుడు కూడా తప్పక లేసాను. ఇంకా తొందరగా పని కానిచ్చుకొని ఊరు బయలుదేరాలని. ఈరోజు టిఫిన్ అయితే మా వారు ఆఫీస్లో తినేస్తా అన్నారు, ఎందుకంటే 11కి వస్తా అన్నారు కదా. సో అక్కడ తినేసి వస్తా అన్నారు. రాగానే ఫ్రెష్ అయ్యి బయలుదేరటమే అనమాట. నాకు మాత్రం నైట్ చేసిన చపాతీ పిండి కొంచెం ఎక్కువగా కలుపుకున్నా కావాలని, అదే ఉందనమాట. అది తినేస్తాను. రిక్కీకి రవ్వ బాలామృతం ఏదో ఒకటి అయితే తినిపిస్తాను. తీసి కూడా అయిపోయినాయి. ఇది కూడా పెరుగు చాలా ఉంది, పెరుగులో ఇంకా కారం వేసుకొని తినేస్తున్నాను అనమాట. అట్లా కూడా జాడిచ్చేసి లోపల ఆరేసాను అనమాట. వీడైతే రైమ్స్ చూస్తూ కూర్చున్నాడు ఇప్పుడు దాకా. సో నా పని అయితే ఇప్పటికే అయిపోయింది అనమాట. వీడికైతే ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేయించాలి. చలి మాత్రం ఫుల్గా ఉందన్నమాట, కానీ ఏం చేయలేము అనమాట. అందుకని వేడి నీళ్ళు అయితే పెట్టా. ఆడికి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఉంటే నేను రాగానే ఆయన ఫ్రెష్ అయ్యి బయలుదేరటమే. బొడ్డసేటు గారు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాము. ఆయన గారు వస్తే బయలుదేరటమే. వారు కూడా వచ్చారనమాట, రెడీ అయిపోయారు. బయలుదేరటమే. ఎందుకంటే వెహికల్ మాట్లాడుకున్నాం మెట్రో దాకా. సో వెహికల్ వస్తే స్టార్ట్ అవ్వడమే. ఆల్రెడీ ఫోన్ చేసి రమ్మని చెప్పాము, బయలుదేరతామన్నమాట. ఊరు నుంచి రావడానికి వారం రోజులు పట్టిద్ది కదా అని ముందైతే తులసి చెట్టుకి నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. కిందకి దిగి 4 ఫోటోలు దిగేలోపు ఆటో వచ్చింది. స్టార్ట్ అయ్యాం. ముందు ఇక్కడ నుంచి బయలుదేరితే మెట్రో దాకా, ఆ తర్వాత మిగిలిన మళ్ళీ బస్ చూసుకొని అప్పుడు వెళ్ళాలన్నమాట. మేము ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది, కానీ చలి బాగా ఉందని చెప్పాను కదా. సో చల్లటి గాలి వస్తుందని అయితే వాడికి మంకీ క్యాప్ పెట్టేశాను. వాడు కూడా ఏమీ ఇబ్బంది చేసుకోకుండా అట్లనే ఉంచుకున్నాడు. నో ప్రాబ్లం, నాకు వాడితే ఇది మాత్రం ప్రాబ్లం ఉండదు. ఎట్లా రెడీ చేస్తే అట్లా ఉంటాడనమాట. శనివారం అయ్యేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళటానికే మాకు 1.5 to 2 hours పట్టిందనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ టైం ఇక్కడ అయిపోయింది. మెట్రో స్టేషన్ దాకా అయితే వచ్చేసాం, కానీ మా వారు మాత్రం ఏదో ఒకటి తీసుకొస్తారు, డ్రింక్ ఆర్ స్నాక్స్ ఏదో ఒకటి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారు. డ్రింక్ అయితే తీసుకొచ్చారు, ముందైతే అది తాగుతున్నాం. మళ్ళీ మెట్రో దిగిన తర్వాత ఏమన్నా తిందాంలో ఒక ముద్ద, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది కదా, 7 to 8 అవుతుంది కదా. సో అక్కడికి వెళ్ళాక తిందాం అనుకున్నాము. సో అందుకని ముందైతే మెట్రో టికెట్ తీసేసుకొని మెట్రో ఎక్కేసామన్నమాట. మామూలుగానే మెట్రో ఖాళీ ఉండదు, శని ఆదివారాలు వీకెండ్ కదా, అస్సలు ఖాళీ లేదు. సీట్స్ కూడా లేవన్నమాట. నేనైతే లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కేసి కూర్చున్నాను, ఆయన మాత్రం వేరే చోట కూర్చున్నారు. అందుకని పెద్దగా వీడియో తీయడానికి కుదరలే. మెట్రో దిగిన తర్వాత కూడా చాలాసేపటికి వెయిట్ చేస్తే ఒక్క బస్ దొరికింది, అది కూడా లాస్ట్ సీట్స్ ఉన్నాయంటే సరేలే పిల్లోడితో ఇబ్బంది ఎందుకు అని ఎక్కేసాము డేర్ చేసి. మెట్రో దిగిన తర్వాత ఏమన్నా తిందామన్నా కూడా మాకు అక్కడ ఏమీ హోటల్స్ కనిపించలేదన్నమాట. సర్లే ఏదో ఒక స్నాక్స్ తీసుకెళ్ళాం కదా, అయ్యే తినేసి ఊరుకున్నాం. రిక్కీకి మాత్రం వాడి ఫుడ్ పెట్టుకున్నా కాబట్టి ఇబ్బంది లేదు. వీడి బస్సులో గోల్ చేస్తా, ఇదిగోండి నా చున్నీతో ఇట్లా ఆడుకుంటున్నాడు, గోల్ అయితే ఏం చేయలేదు. నాకు వీడితో అడ్వాంటేజ్ మాత్రం ఇది ఒక్కటే, పాపం ఎంత దూరం జర్నీ అయినా నన్ను అంత ఇబ్బంది పెట్టాడనమాట. చాలాసేపు ఇట్లా ఆడుకున్నాడు. మేము ఇటు నుంచి విజయవాడ వచ్చేది మాత్రం మ్యాక్సిమం ఎలక్ట్రికల్ బస్సే చూస్ చేసుకుంటాము, ఎందుకంటే ఎక్కువ స్టాప్స్ లేకుండా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఒక్క స్టాప్ ఉంటుంది, అది కూడా ఎందుకంటే ఛార్జ్ కోసం. ఆ ఛార్జ్ కోసం అయితే ఇక్కడ ఒక 1/2 hour ఆపుతారు. ఆ గ్యాప్లో కొంచెం కిందకి దిగి మళ్ళీ రిలాక్స్ అయ్యి వాడికి కొంచెం ఫుడ్ తినిపించేసి అలా వాడిని కాసేపు బయట తిప్పాను. ఎందుకంటే ఇవాళ మొత్తం ఆ బస్సులో ఆ ఆటోలోనే సరిపోయింది కదా, కాసేపు అలా తిప్పుతూ ఉన్నాను అనమాట. మధ్యాహ్నం కూడా ఫుడ్ ఏం తినలేదు కాబట్టి స్నాక్స్ తీసుకొచ్చారు, అది తిన్నామన్నమాట బస్సులో.
సన్సెట్ కూడా అయిపోతుంది. మంచిగా ఉంది కదా, వీడియో తీద్దాం అనుకున్నా కానీ మిర్రర్ సపోర్ట్ చేయలే, ఎందుకంటే మిర్రర్ మొత్తం డస్టే ఉంది, అది మనం క్లీన్ చేసుకోవద్దు కాదుగా. మా ఆయన మాత్రం వాడిని ఎత్తుకున్న కాసేపు వాడిని ముద్దులు పెట్టుకోవడం పిసుకడం చేస్తూనే ఉంటాడు. సమోసా మార్నింగ్ ఆటో ఎక్కినప్పటి నుంచి వాడిని ఎత్తుకోవడమే అయిందనమాట. ఇంకా పక్కన కూర్చోబెట్టడానికి కూడా లేదు. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో బస్ దిగుతాము అనగా ఇంకా ఖాళీ అయినాయి అనమాట సీట్స్. ఇంక సర్లే వాడికి మన ఒంటి వేడి మొత్తం రావడం తప్ప ఏముందిలే అని ఇంకా సీట్స్లో పడుకోబెట్టేశాను. మా ఆయన వాళ్ళ కాలేజ్ ఇక్కడే అంట, సో వీడియో తీయమంటే తీశాను. ఇదిగో మిర్రర్స్ బాగోకపోవడంతో అసలు క్లారిటీ అనేదే లేదు, కాకపోతే ఆయన సాటిస్ఫై అవుతాడని తీశాను. బస్ దిగేసరికి మావయ్య గారు అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా రాగానే ముందైతే వాడిని ఎత్తుకున్నారు, ఎందుకంటే చూసి 3 months అవుతుంది కదా. ఇంకా ఇంటికి దగ్గర దాకా అయితే వచ్చేసాము. ముందైతే వెళ్ళి రిలాక్స్ అవ్వాలి, ఉదయం నుండి జర్నీ అయింది కాబట్టి. భయపడాలరా బాబు బాబు పలకరేస్తా వెళ్ళిపో బాబు దగ్గర వెళ్ళిపో. ఓకే ఓకే మీదకి వేసుకో, కాలు మీదకి వేసుకో దాన్ని. ఆగు అంట తాతయ్య. గట్టగా పడుతుంది శ్రీలత దగ్గరికి. పో పో నడుచుకుంటూ పో, డాడీ గడికి పో. ఇంటికి వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది. డాలిగడ 5 నెలల కింద చూసినాను. డాడీ అసలు ఇది భయం అంటూ లేదు, ఎట్లా నవ్వుతున్నా కొను పడేసిద్ది అమ్మాయి ఇన్ని. బాయ్ తీసుకెళ్ళి ఏమైంది. మేమైతే ఇంకా ముందు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాం, ముగ్గురం ఫ్రెష్ అయిపోయాం. ముందైతే తింటున్నాం అనమాట, అడిగి పెట్టేసాను. ఇంక మేము తింటున్నాం ఇప్పుడే. మేము వస్తున్నామని కాలీఫ్లవర్ కారం, దొండకాయ పచ్చడిను, చిక్కుడుకాయ కర్రీ చేశారు. ఇంకా పెరుగు రైస్ తినేస్తున్నాం అనమాట. ముందు తినేసి ఇంకా ప్రశాంతంగా పడుకోవాలి కాసేపు. మార్నింగే గుడికి వెళ్ళాలి, లేవాలి. సో అందుకనన్నా ముందైతే పడుకోవాలి. పైగా లాస్ట్ సీట్స్ అయ్యేసరికి ఎత్తి కొడుతున్నట్టు ఉందన్నమాట, అది సంగతి. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అన్నట్టు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. బాయ్ బాయ్. వీడైతే ముందు ఇంటికి రాగాలని వాళ్ళ తాతతో ఊరు ఎలా ఉందో చూసి రావటానికి వెళ్ళాడు. ఇంకా రాగాలని వాళ్ళ తాతల్లో కూర్చొని రైమ్స్ చూస్తున్నాడు. ఇంకా నేనైతే వాడిని తీసుకొని పడుకోబెడదాం అనుకుంటుంటే వాడు చూడండి అసలు నన్ను ఎలా ఎక్కి తొక్కుతున్నాడు. అసలు ఎంత గోల్ చేయాలో అంత గోల్ చేశాడు. ఇక్కడికి వెళ్ళిన కాసేపట్లోనే ఎంత గోల్ చేశాడు. ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళేలోపే నా వీడి అల్లరి తగ్గిద్దేమో చూడాలి.